బిగ్ బాస్లో ఫస్ట్ క్యాప్టెన్ సంజన గారు అనే విషయం తెలిసిందే మనందరికీ. అండ్ ఆవిడ క్యాప్టెన్ ఆవిడ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదనే విషయం కూడా తెలిసిందే మనకి. ఇప్పుడు నేను లైవ్లో చూస్తున్నా సంజన గారు వచ్చి యాజ్ ఎ క్యాప్టెన్గా తనకి ఇద్దరిని అలవెన్స్ ఇవ్వమంటే తను క్యాప్టెన్ రూమ్లోకి ఒకటి శ్రీజ గారిని ఇంకోటి మనీష్ గారిని అలవెన్స్ ఇస్తాను అని చెప్తారు. ఫుడ్ విషయంలో ఎవరిని ఇంప్రెస్ చేస్తా అంటారు. వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ఆవిడ ఒక పాయింట్ చెప్తారు, ఏంటంటే నన్ను అంటే యాజ్ అ క్యాప్టెన్గా నేను కొన్ని టాస్క్లు ఇస్తాను, మీరు అవి చెయ్యండి, ఎంటర్టైన్గా టేక్ ఇట్ యాజ్ అ స్పోర్టివ్గా. మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఒక కంటెంట్ చేయొచ్చు, స్కిట్ వైజ్గా కానీ ఏదైనా ఒక ఆపర్చునిటీగా చేయండి, స్పోర్టివ్గా తీసుకోండి, మీకు ఏదైనా అన్కంఫర్టబుల్ ఉంటే దాన్ని సార్ట్ అవుట్ చేద్దాం. కాకపోతే ఆవిడ ఇక్కడ వాడిన వర్డ్ ఏంటంటే దానికి కూడా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అన్నారు. ఇదంతా చెప్పింది ఫస్ట్ నుంచి ఇదే వదిలేసి కాన్సిక్వెన్సెస్ మేమెందుకు ఫేస్ చేయాలి అని మన కామనర్స్ ఆవిడ చెప్పిన కాన్సిక్వెన్స్ అనే వర్డ్ని తీసుకున్నారు తప్ప ఆవిడ ఫస్ట్ చెప్పిన ఇంటెన్షన్ ఏంటి, ఏదైనా ఆపర్చునిటీలా వస్తుంది, స్కిట్లా చేద్దాం, ఎంటర్టైన్గా ఉంటుంది అని చెప్పారు. అదంతా వదిలేసి మేము ఓనర్స్ లాగా ఉండి కూడా మేము ఎందుకు చెయ్యాలి అని ప్రియా అంటారు. మీరు క్యాప్టెనే కానీ మీరు ఓనర్ మాత్రమే, టెంపరీ, అలా అని మీరు మాకు టాస్క్లు ఇవ్వాల్సిన అవసరం లేదు అని ప్రియా గారు అనడం అస్సలు బాగాలేదు. అసలు మైండ్ ఉండి మాట్లాడుతున్నారు. కామనర్స్కి ఏం చేద్దామని వచ్చారు బిగ్ బాస్ హౌస్కి. టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే అసలు అగ్ని పరీక్ష చాలా బాగుంది అనిపించింది నాకు. బిగ్ బాస్లో కామనర్స్ ఇంతవరకు ఏ కంటెంట్ ఇవ్వలేదు, వాళ్ళ ఓన్గా వాళ్ళు ఒక స్కిట్ని క్రియేట్ చేసుకోలేదు, ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు. ఫ్రీగా ఈ వీక్ అంతా ఫుడ్ వచ్చి పడుతున్నారు. నామినేషన్స్ అప్పుడు వీళ్ళు నామినేషన్స్ ఏం లేవు, హ్యాపీగా ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏ ఇంప్రెషన్స్ చేయకపోగా వాళ్ళు ఇచ్చిన టాస్క్ని అంటే వాళ్ళు అడిగే టాస్క్లకి వీళ్ళు ఇంప్రెస్ అయిపోయి ఫుడ్ విషయంలో తప్ప నాకు ఎక్కడ కామనర్స్ వాళ్ళు ఎంటర్టైన్ చేశారని కానీ వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు ఇచ్చారని కానీ నాకు ఎక్కడ అనిపించలేదు. కేవలం తిని కూర్చుంటున్నారని మాత్రమే నాకు అర్థమైంది, అదే కనిపిస్తుంది. అసలు క్యాప్టెన్ అంటే షీ ఈజ్ ద క్యాప్టెన్ టు ఎవ్రీబడి. అసలు క్యాప్టెన్ ఆవిడకి ఏం చెప్పినా వీళ్ళు వినాలి. వినకపోగా వీళ్ళు చెప్పిన పాయింట్ ఏంటి అంటే నాకు అస్సలు నచ్చని పాయింట్, మీరు క్యాప్టెనే, మాకు ఓనర్స్, మీరు ఏమైనా టాస్క్లు ఇస్తే 10 minutesకి ఇచ్చుకోండి, మాకు ఇవ్వకూడదు, మీరు మాకు ఇస్తానని మీకు చెప్పకూడదు, మీకు ఆ రైట్స్ లేవు. బిగ్ బాస్ చెప్పలేదు కదా మీ క్యాప్టెన్కి మా మీద రైట్స్ ఉన్నాయి, మాకు ఏదైనా ఇవ్వచ్చు అని. బిగ్ బాస్ చెప్పినప్పుడు చెయ్యండి, అలా ఏం లేదు, మీకు ఓన్లీ పవర్సే అని మాట్లాడడం ఎంత చండాలంగా నాకు అనిపించిందంటే, మీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది, మీరు ఏదో ప్రూవ్ చేసుకోవడానికే కదా బిగ్ బాస్ హౌస్కి వచ్చింది. ప్రియా గారైనా, శ్రీజ గారైనా, పవన్ గారైనా, ఎవరైనా, కళ్యాణ్ గారైనా, ఈవెందో మీరు ఇప్పుడు మీ అందరికీ యాక్టింగ్ పరంగా ఉంది, ఏ డ్యాన్సులు చేశారు, ఏ సాంగులు చేశారు, ఏ స్కిట్లు వేశారు, ఎంత మెప్పించారు జనాల్ని. 10 minutesకి మీరు హ్యుమానిటీ కైండ్ తప్ప ఏమైనా కనపడుతుందా? పోనీ మీలో మీరేమన్నా యూనిటీగా ఉన్నారా అంటే అది లేదు. ఒక క్యాప్టెన్ని అలా అనడం ఏంటి? మీకు నచ్చకపోతే ఇంకేదైనా అంటారా? మీకు రైట్స్ లేవా? యాక్చువల్గా నేను సంజన గారి మీద నేను ఒక వీడియో చేసి పెట్టాను, గుడ్ విషయంలో కొద్దిగా తప్పు ఉన్నా మిగిలిందని. తర్వాత కాఫీ టీ విషయంలో నాకు సంజన గారిది డ్రాగ్ చేశారు అనిపించింది నిన్న ఈవినింగ్. ఫ్రాంక్గా చెప్తున్నాను, ఆవిడ క్యాప్టెన్ అయినా అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఆవిడ మాట్లాడిన వీళ్ళెవరూ యాక్సెప్ట్ చెయ్యరని. ఏ స్టేట్మెంట్ అయితే వదిలారో, మీరు కేవలం 10 minutesకి టాస్క్లు ఇవ్వాలి, మీకు ఏ రైట్స్ లేవు ఓనర్స్ మీద అనేది నాకు అస్సలు నచ్చలేదు. ఓనర్స్ ఏంటి 3 నెలలు వీళ్ళే ఉంటారా? అది బిగ్ బాస్ ఇచ్చారు, మీరు సంపాదించుకున్నారా? పోనీ ఓనర్స్గా ఉండి మీరు ఏం చేశారు? అన్నీ ఇంట్లో దొంగతనాలు జరుగుతుంటే అలవెన్స్ ఇచ్చారు, అంతే కదా. ఆవిడ గుడ్డు దొంగతనం చేసింది, అంత పెద్ద ఇష్యూ చేశారు కదా. ఇప్పుడు సంజన గారు ఏమన్నారో, ఆవిడ ఫుడ్ని ఆవిడ ఇస్తాను, కాకపోతే నాకు టాస్క్లు చేయండి అని టైం ఇచ్చారు. అండ్ థమ్స్అప్ బాటిల్ కూడా తీసుకొని వచ్చి నన్ను ఎంటర్టైన్మెంట్ చేయండి, నేను 45 minutes ఇస్తాను, ఎవరు ఎంటర్టైన్మెంట్ చేస్తే వాళ్ళకి నేను థమ్స్అప్ బాటిల్స్ ఇస్తానని ఆవిడ చెప్పారు. ఉద్దేశపూర్వకంగా రైటే, ఎందుకంటే అందరికీ బోర్ కొడుతుంది, ఏదన్నా కంటెంట్ ఇద్దామని చెప్పారు. మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి మాకేం పని ఉంది, మేము జస్ట్ ఇక్కడ ఆపర్చునిటీస్ కోసం వచ్చామా, మామూలుగా వాళ్ళు తిని పెడితే కూర్చోవడానికి వచ్చాము, టాస్క్లు అయితే బిగ్ బాస్ చెప్తే చేస్తాను తప్ప కెప్టెన్ చెప్తే చెయ్యము అనే వర్డ్స్ నాకు నచ్చలేదు. అండ్ ఇక్కడ చూస్తే ప్రియా గారు, మనీష్ గారు వీళ్ళందరూ ఏం చేశారు? సంజన గారు లేని టైంలో సంజన గుడ్డు తీసుకొని దొంగతనం చేసింది కదా. మనం కూడా ఆవిడకి అసలు ఆ రూమ్లో చాక్లెట్స్ ఉన్నాయని ఏం తెలీదు, థమ్స్అప్ బాటిల్ ఎన్ని ఉన్నాయని తెలీదు, మనం వెళ్ళి తీసుకొచ్చుకున్నామని ప్రియా గారు వెళ్ళారు.
ఏంటి నిన్నటిదాకా మనీష్ నేను ఒక్కనే గేమ్ ఆడుకుంటా, మీరు ఎవ్వరు రూల్స్ పాటించట్లేదు అన్న మనీష్ గారు వెళ్ళి చాక్లెట్ తీసుకొని ఏమీ అడగనట్టు మళ్ళీ సంజన గారు వచ్చినప్పుడు ఆవిడ రూమ్లోకి నేను ఒక చాక్లెట్ తీసుకోనా అంటే నా రూమ్ కాదు కదా ఇది అని చెప్పి మళ్ళీ ఆ కథలన్నీ ఎందుకు పడ్డం? నీకు నచ్చకపోయినా ఒక క్యాప్టెన్ చెప్పినప్పుడు నీకు అరే ఇది యూజ్ అవుతుంది కదా, నిజమే కదా, ఒక స్కిట్ వేద్దాం, మనకి కంటెంట్ వచ్చిద్ది, మన ఫ్రేమ్ పడిద్ది అనుకోకుండా కళ్యాణ్ గారు ఫస్ట్ టైం నాకు నచ్చలేదు. ఆవిడ పెత్తనం చేస్తే మేమెందుకు ఉండాలి అని. అసలు మీరెవరు? మీరు ఒక కామనర్స్ని బిగ్ బాస్లోకి తీసుకొచ్చింది మీరేంటో ప్రూవ్ చేసుకుంటారు, మీరేంటో మేము చూడడానికే కదా. అందులో ఎవడు చెప్తే ఏంటి, నీది నువ్వు ప్రూవ్ చేసుకో. అండ్ రీతు గారు అడుగుతారు, క్యాప్టెన్ అంటే టెనెంట్స్కే క్యాప్టెనా, అందరికీ కాదా అనేసి అడుగుతారు. శ్రీజ వాళ్ళు అంటారు ఈవిడే క్యాప్టెన్ అంటే టెంపరీ ఓనర్ మాత్రమే, అలానే ఆవిడ మాకు టాస్క్లు ఇవ్వడానికి లేదు అని అన్నారు. రోజుకి కామనర్స్ బిహేవియర్ కానీ దాని వే ఆఫ్ థింకింగ్ అని ఇమ్మెచ్యూర్గా ఉంది అని నాకు అనిపించింది. ఈవెన్ హరీష్ గారు, మనీష్ గారు, అందరూ, పవన్, ప్రతి ఒక్క కామనర్ ఇంత ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతున్నారు ఏంటి అనే పాయింట్ అయితే వచ్చింది. ఇన్ని రోజులు నాకు ప్రియా గారి మీద కానీ వీళ్ళందరి మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఎందుకంటే కామనర్స్ నుంచి, అగ్నిపరీక్ష నుంచి, ఆ టాప్ 15 నుంచి వీళ్ళు 5కి వెళ్ళి బాగా మనకి ఏదో ప్రూవ్ చేస్తారు, వీళ్ళకి ఓట్లు వేసినందుకు మనకి బాగా పేరు వస్తారు అని అనుకుంటే వీళ్ళు చేసేది ఏముంది? టు బి ఫ్రాంక్ మాట్లాడుకుందాం, ఈరోజు ఫ్రైడే, ఇప్పటిదాకా ఏం కనపడింది? ఒక గుడ్డు గొడవ తప్ప, ఒక క్యాప్టెన్ టాస్క్ తప్ప ఎక్కడ కనపడ్డారు వీళ్ళంతా? ఎక్కడ ప్రూవ్ చేసుకున్నారు? ఒక మనిషి నీకు ప్రూవ్ చేసుకోవడానికి టైం ఇచ్చి ఒక స్కిట్ అయితే నువ్వు చేయలేవా? చెయ్యకపోతే వదిలే. నువ్వు ఓనర్ అంటే ఏంది? నువ్వేం చేయక్కర్లేదా, ఏం ప్రూవ్ చేసుకోక్కర్లేదా, ఆటోమేటిక్గా నీకు ఓట్లు పడిపోతాయా? నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అసలు ఆవిడంత ట్రై చేశారో నేను వర్డ్ కాన్సిక్వెన్స్ అనే వర్డ్ రాంగ్ మాట్లాడుండొచ్చు, నా ఇంటెన్షన్ తప్పు అంటే అలా కాదు. మీరు వర్డ్స్ జాగ్రత్త మాట్లాడని ఎవరు చెప్తున్నారు? హరీష్ గారు చెప్తున్నారు. ఆయనకే కోపం వస్తే ఆయన ఏం మాట్లాడతాడు ఎవరికి తెలియదు. అలాంటిది ఆయన మీరు వర్డ్స్ దగ్గర పెట్టుకోండి అని చెప్పడం ఏదో కొద్దిగా వింతగా అనిపించింది. నేను ప్రతి వీడియో లైవ్లోనే చూసి లైవ్ అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే టెలికాస్ట్ అయినప్పుడు మనకి కొన్ని వర్డ్స్ వాళ్ళ కన్వర్జేషన్ అంతా డైలాగ్స్ అన్ని కట్ చేసి ఎడిట్ చేస్తారు కాబట్టి ఎవరు తప్పు ఉందో లేదో తెలియదు. కాబట్టి నేను ప్రోమోస్ రివ్యూస్ కానీ ఎపిసోడ్ రివ్యూస్ కానీ చాలా తక్కువ చేస్తాను. ఓన్లీ నేను చేసేది ఎక్కువ లైవ్ అప్డేట్స్. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారు ఫెయిర్గా రియల్గా అని మ్యాక్సిమం మనకు 90% తెలిసేది ఎపిసోడ్లో కాదు లైవ్లో. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే నేను చెప్తున్నాను. కామనర్స్ పర్ఫార్మెన్స్ చాలా గ్రాఫ్ అంతా తగ్గిపోయింది. అసలు ఏమీ లేదు. అటు చూస్తే టెనెంట్స్ వాళ్ళు యూనిటీగా లేరు, ఏం చేయట్లేదు, పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. ఫస్ట్ 2 days ఇమ్మాన్యుయల్ అనిపించారు, ఇప్పుడు ఇమ్మాన్యుయల్ కూడా కనపడట్లేదు. ఇవి చూస్తే కామనర్స్ ఆ మేకప్లు వీళ్ళు మాట్లాడుకోవడం, వీళ్ళు గొడవ పట్టుకోవడం తప్ప అసలు ఒక కంటెంట్ లేదు. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే అనవసరంగా సంజన గారు అయ్యారు. ఆవిడ చెప్పింది మేము ఎందుకు వినాలి? యాజ్ ఎ క్యాప్టెన్ తను ఏం చెప్పినా వీళ్ళు చేయగలగాలి. ఆవిడేమో ర్యాష్ వేలో చెప్పలేదు. ఒక ఆపర్చునిటీ స్కిట్లో చేస్తే ఏముంది? మీరే కనిపిస్తారు కదా స్క్రీన్లో అందంగా, మీరే కనిపిస్తారు కదా, మీ కంటెంట్ ఉంది, మీ యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ కనపడతాయి కదా, మీ కామెడీ సెన్స్ అది మీ ఓట్స్కి ఉపయోగపడుతుంది కదా. మీ ఫ్యాన్స్ మీరేంటి అనేసి మీ ఫ్యాన్స్ కూడా తెలుస్తుంది కదా, ఆడియన్స్ కూడా అర్థమవుతుంది కదా. దాన్నంతా పక్కన పెట్టా మీరు కాన్సిక్వెన్స్ ఆల్రెడీ ఆవిడకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది తెలుసు. ఆవిడ లాంగ్వేజ్ మనకే అర్థం కాదు, మనం చెప్పింది ఆవిడకి ప్రాపర్గా అర్థం కాదని తెలిసి మీరు తెలుగు వాళ్ళే కదా, ఇంత ఇమ్మెచ్యూరిటీగా మనీష్ గారు కూడా నాకు ఏం అనిపించట్లేదు. ఆయన అండర్ 13లో మరి ఎంత స్ట్రాటజీలు చేసి ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. అసలు అందరూ యంగ్స్టర్స్ అవ్వడం వల్ల, ఒక పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల, అసలు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉండడం వల్ల ఏంటో తెలియదు, గేమ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. అసలు కామనర్స్ వల్ల గేమ్ స్పాయిల్ అయిపోతుంది అంటే నాకు శ్రీజ గారు ఆ విషయం ఆవిడది చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఆమె టాస్క్లు కానీ ఆమె ఏ చేసినా ఆమె గెలవాలని చేస్తారు. అది ఎదుటోడు ఎవరైనా సరే, ప్రియా గారైనా ఆపోనెంట్ ఎవరైనా ఆవిడ ఆ గేమ్లో వదిలేస్తారు. అలాంటిది నాకు ఈరోజు ఆవిడ కూడా నాకు నచ్చలేదు అసలు శ్రీజ గారి బిహేవియర్. ప్రియా గారిది అయితే డామినేటింగ్గా ఉంది అందరికంటే. ఎందుకో తెలియదు, ఆవిడకి నాకు నెగిటివ్ అని చెప్పట్లే కానీ డామినేట్. విను, అవతల ఏం చెప్తున్నారు విను, నీ పాయింట్ కంటెంట్ అర్థం చేసుకొని సరే చేద్దాం, ఒక స్కిట్ కామెడీగా ఉంటుంది, ఏముంది లైఫ్. ఇప్పుడు బిగ్ బాస్ ఏమైనా పెద్ద టాస్కులు పెట్టారు, నిద్రలేని టాస్కులు పెట్టారు, మీకేమన్నా ఏం చేస్తున్నారు? మీకు ఓట్లు పడితే ఏం చేస్తున్నారు? మీకు జనాలు ఎందుకు ఓట్లు వేయాలి నాకు అర్థం కావట్లేదు. యాజ్ ఏ ఆడియన్గా నాకు కూడా రైట్ ఉంది. నేను ఇప్పుడు ఓటేస్తున్నానంటే నువ్వు ఎంతో కొంత నీ పర్ఫార్మెన్స్ చూపించుకోవాలి కదా. నేను బిగ్ బాస్ ఎడిటింగ్లో పోవట్లేదు కదా, నువ్వు మినిమంలో మినిమం
అసలు ఏంటా అనిపించింది. నాకెవ్వరు ఒక్కరు కూడా ఓహో వీళ్ళ యాక్టర్స్ ప్రియా ఇన్ఫ్లుయెన్సరే, ఒక యాక్టింగ్ స్కిల్స్ కానీ ఇంతవరకు ఒక స్కిట్ లేదు. శ్రీజ ఏమీ లేదు. ఏమా అంటే నా గొడవలు పెట్టుకుంటున్నారనమాట టీం అంతా కలిసి. పోనీ ఈ కామనర్స్ ఏమన్నా స్ట్రిక్ట్గా ఉండి బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ని బిగ్ బాస్ ఇచ్చినట్టు ఆడారా? ఆడలేదు. అరే రోజు రోజుకి బిగ్ బాస్ చూడాలనే ఈ ఉత్సాహం పోయింది అసలు. నేను అంత ఇంట్రెస్టింగ్ చూస్తాను ఇంతకుముందు నిద్ర వచ్చేస్తుంది. లైవ్ చూసి కూడా కొన్ని పాయింట్స్ నేను అప్పటికప్పుడే యాడ్ చేస్తున్నాను. ఎపిసోడ్ చూసే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ అవుతుంటే ఏమీ లేదు. ఎపిసోడ్ చూసే ఓపిక కూడా లేదు అసలు. ప్రోమో చూడాలని ఇంట్రెస్ట్ పోయింది చెప్పాలి అంటే బిగ్ బాస్ మీద. మీకు అలాగే అనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. అసలు ఎందుకురా బిగ్ బాస్ వీళ్ళందరినీ సెలెక్ట్ చేశారు అనిపిస్తుంది. సెలబ్రిటీస్ కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని ఎక్కడా లేదు, ఎవ్వరికీ లేదు. ఆశా సైని గారు ఆ వాష్రూమ్ డ్యూటీ ఇచ్చారు, అందులోనే ఉంటున్నారు. నాకేంటో అర్థం కాల. ఇమాన్యుయల్ పాపం ఊడ్చి ఆయన కోపిక అయిపోయినట్టుంది. సుమన్ గారు అంటాం ఆయన మాటలే ఆనిముత్యాలు, ఆయన అప్పుడప్పుడే మాట్లాడతారు ప్రోమోల కోసం అనుకుంటా. రీతు గారు కలుస్తున్నారు అటు ఇటు, కానీ మరీ ఓ అనంత ఏం లేదు. యాక్చువల్ చెప్పాలంటే బిగ్ బాస్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. సాటర్డే నేను అసలు వెయిట్ చేస్తున్నాను, నాగార్జున సార్ ఇవన్నీ అడుగుతారా? కామన్ మ్యాన్స్కి అంత ప్రాపర్గా టాస్క్ చెప్తే వీళ్ళు ఏం చెయ్యరు. బిగ్ బాస్ చెప్పాలంట నీకు ఇప్పుడు ఓనర్స్ క్యాప్టెన్ కంటే ఎక్కువ. నాకేం అర్థం కాలేదు. క్యాప్టెన్ చెప్పినప్పుడు వినాలి కదా. పోనీ విన్నది వదిలేసేయండి. అసలు ఆవిడ మీద నచ్చక సంజన గారిని వీళ్ళందరూ హైలైట్ చేసి, నాకు తెలిసి బిగ్ బాస్ సీజన్ 2లో కౌశల్ గారిని హైలైట్ చేశారు కదా, వీళ్ళందరూ నెగిటివ్గా కార్నర్ చేసి ఆవిడని హైలైట్ చేసేటట్టే ఉన్నారు వీళ్ళంతా కలిసి. ఇంత ఇరిటేట్ చేస్తున్నారంటే సంజన సైడ్ కూడా తప్పే ఉంటుందేమోలే, మనకంతా కనపడదు అనుకుంటున్నా. కానీ నేను లైవే చూస్తున్నాను. ఆవిడ చెప్పేది నాకు పాయింట్ మనకే అర్థమవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? బికాస్ వీళ్ళు ఒక షీల్డ్ వేసేసుకున్నారు. ఈవిడ మనకు నచ్చదు, ఆవిడ చెప్పింది మనం చేయకూడదు, ఆవిడ ఏమైనా మాట పడితే ఆ మాటను పట్టుకొని తగులుకోవాలి, రేపు నామినేషన్ చేయాలి. ఈ ప్రాసెస్లో ఉన్నారు తప్ప ఎవరు వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలని మాత్రం ఎవ్వరికీ లేదు. అసలు వీళ్ళందరితో పోలిస్తే ఆవిడే కొద్దిగా బెస్ట్ అనిపిస్తున్నారు. ఆవిడ చిల్లి పనులు వాళ్ళు చేసుకుంటూ ఏదో కెమెరా కంటెంట్ ఇద్దామని చేసుకుంటున్నారు. కనీసం వీళ్ళకి అది కూడా లేదు. ఏం స్నానాలు, మేకప్లు, తిండి, గోల. ఆ తిండి కోసం నామినేషన్స్ తప్ప ఒక్కరికి యాక్టింగ్ స్కిల్స్ లేదు, ఒక్క సాంగ్కి ఏమీ లేదు. నాకెందుకు ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అయిపోద్దేమో అనిపిస్తుంది. ఎవరైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరైనా ఫేమస్ సెలబ్రిటీ వస్తే తప్ప ఈ సీజన్ అయితే అట్టర్ ఫ్లాప్. నేను మాట్లాడే దాంట్లో నిజం ఉంటే, పాయింట్ ఉంటే, జెన్యూన్ ఉంటే ప్లీజ్ షేర్ చేయండి. కనీసం ఇది బిగ్ బాస్కి వెళ్ళేదాకా తెలిస్తేనైనా వాళ్ళు ఏమన్నా ఇంకా ప్రికాషన్స్ అనేవి తీసుకుంటారు దీన్ని ఇంకెలా మలచాలి అనేసి. మళ్ళీ చెప్తున్నానండి, నా ఎవరికి బయాస్ కాదు, ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాను. ఒకరు తప్పైతే తప్పని చెప్తాను, రైట్ అయితే రైట్ అని చెప్తాను. మీకు నా ఛానల్ జెన్యూన్గా అనిపిస్తే ఒక్క చిన్న లైక్, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ని మీకు ఇవ్వగలుగుతాను, మంచి కంటెంట్ని ప్రాపర్గా చెప్పగలుగుతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో ఇఫ్ యు ఆర్ లైక్ ఇట్.